Namaste students, welcome back to our channel, our Master English course. In this video, I am going to tell about degrees of comparison. This is a very important topic in grammar point of view and as well as spoken English. ఇప్పుడు ఈ వీడియోలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకు పబ్లిక్ ఎగ్జామ్లను కాకుండా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లను కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. హౌ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈజ్ యూజ్ఫుల్ టు యూ ఇన్ ద గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే ఎప్పుడైనా సరే మీరు ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేయాలనుకున్నప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. వితౌట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వితౌట్ ద హెల్ప్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, యూ కాంట్ కంపేర్ ఇట్ టు వన్ టు ఎనదర్. దట్ మీన్స్ వన్ పర్సన్ టు ఎనదర్ పర్సన్ ఆర్ వన్ ప్లేస్ టు ఎనదర్ ప్లేస్ ఆర్ వన్ థింగ్ టు ఎనదర్ థింగ్. ఓకే, అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మీకు రాకుండా, దాని యొక్క హెల్ప్ అనేది లేకుండా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో కానీ, లేదా ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో కానీ, లేదా ఒక ప్లేస్ని ఇంకొక ప్లేస్తో కానీ కంపేర్ చేయడం అనేది లేదా పోల్చడం అనేది ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇది పబ్లిక్ ఎగ్జామ్స్లోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్లోనూ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. చెప్పేటప్పుడు అందరూ జాగ్రత్తగా చూసినట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఓకే, ఫస్ట్ లెట్ us know what is the definition of degrees of comparison. A person or a place or a thing, singular or plural, compared to one to another or each other is called degrees of comparison. Have you understood what I say? What is the definition of comparison? A person or a place or a thing, singular or plural, compared to one to another or each other is called degrees of comparison. అర్థమవుతుందా? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే డెఫినేషన్ ఏంటి? ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు లేదా ఒక ప్లేస్, అది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, ఒకదానితో ఇంకొక దాన్ని పోల్చడాన్నే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం. అర్థమవుతుందా? ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు లేదా ఒక ప్లేస్ని, అది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, ఒకదానితో ఇంకొక దాన్ని పోల్చడం అనేది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటాం. డిగ్రీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. One is positive degree, second one is comparative degree, third one is superlative degree. These are the 3 types of degrees of comparison. అర్థమవుతుందా? అంటే డిగ్రీస్ మనం ఎన్ని రకాలుగా విభజిస్తాం? 3 typesగా డివైడ్ చేస్తాం. ఏవేవి? పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. Before we enter into the definition of individual degrees, first you have to know what is the definition of adjective. What is the definition of adjective? What is the definition of adjective? An adjective is a word which enhances the meaning of a noun or pronoun. Is nothing but adjective. Adjective అంటే definition ఏంది? An adjective is a word which enhances the meaning of a noun or pronoun. ఈజ్ నథింగ్ బట్ అడ్జెక్టివ్. అంటే ఒక నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క అర్థాన్ని, దాని యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని ఎన్హాన్స్ చేసి చెప్పినట్లయితే, అంటే పెంచి చెప్పినట్లయితే దానినే అడ్జెక్టివ్ అంటాం. అర్థమవుతుందా? అడ్జెక్టివ్ అంటే సింపుల్గా అర్థమైంది, ఒక నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని గురించి తెలియజేసేదే అడ్జెక్టివ్. అర్థమవుతుందా? ఎందుకంటే అడ్జెక్టివ్ అనేది మనకు చాలా వైటల్ పార్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో కానీ, ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో కానీ, లేదా ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతంతో కానీ మనము కంపేర్ చేయాలనుకుంటే దేంట్లో చేస్తామంటే వాటి యొక్క గుణంలో మనము కంపేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి అడ్జెక్టివ్ అనేది చాలా వైటల్ పార్ట్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, ఫస్ట్ లెట్ us know the individual definition of degrees and their examples. ఓకే, ఫస్ట్ లెట్ us see what is the definition of positive degree. పాజిటివ్ డిగ్రీ అంటే ఏందో చూద్దాం. an adjective without comparison is called positive degree. అంటే ఒక అడ్జెక్టివ్కి కంపారిజన్ అనేది లేకుండా ఉన్నట్లయితే, అంటే పోలిక అనేది లేకుండా ఉన్నట్లయితే దానిని పాజిటివ్ డిగ్రీ అని అంటాం. అర్థమవుతుందా? ఒక అడ్జెక్టివ్కి కంపారిజన్ అంటే పోలిక అనేది లేకుండా ఉన్నట్లయితే దానిని పాజిటివ్ డిగ్రీ అని అంటాం. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పాజిటివ్ డిగ్రీ? An adjective without comparison is called positive degree. Example is Yashwin is a clever boy.
Ashwin is a clever boy. This is the example of positive degree. అంటే పాజిటివ్ డిగ్రీ అంటే ఏంది? an adjective without comparison is called positive degree. అంటే కంపారిజన్ లేకుండా ఉండే ఒక అడ్జెక్టివ్ ని పాజిటివ్ డిగ్రీ అంటాం. అశ్విన్ ఈజ్ ఏ క్లవర్ బాయ్. దీంట్లో మనకు అడ్జెక్టివ్ ఏది? క్లవర్. దేంతైనా కంపారిజన్ అనేది ఉందా? దేంతో లేదు. అంటే కంపారిజన్ అనేది ఎక్కడ కనిపిస్తుందో మనకు? ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో కానీ, ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతంతో కానీ, లేదా ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో కానీ కంపేర్ చేసినట్లయితే, అంటే పోల్చినట్లయితే అది పోలిక ఉన్నట్లు. కానీ దీంట్లో ఎక్కడ కూడా మనం ఎవరితోటి పోల్చాల. అంటే ఇతని యొక్క క్వాలిటీని, యశ్విన్ యొక్క క్వాలిటీని ఎవరితో మనము పోల్చాల. ఏం చెప్పాము అక్కడ? యశ్విన్ ఈజ్ ఏ క్లవర్ బాయ్ అని చెప్పాం. అంటే అతని యొక్క గుణాన్ని, అతని యొక్క విశేషణాన్ని గురించి, లేదా నౌన్ యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది. ఏంది? క్లవర్ అనేది. అర్థమవుతుందా? ఈ విధంగా చెప్పినట్లయితే దానిని మనము పాజిటివ్ డిగ్రీ అని అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. సెకండ్ వన్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కంపారిటివ్ డిగ్రీ? When the comparison is between two persons or two places or two things is nothing but comparative degree. When the comparison is between two persons or two places or two things is nothing but comparative degree. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, లేదా రెండు ప్రాంతాల మధ్య కానీ, లేదా రెండు వస్తువుల మధ్య కానీ పోలిక ఉన్నట్లయితే దానిని కంపారిటివ్ డిగ్రీ అని అంటాము. అర్థమవుతుందా? కంపారిజన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఇద్దరు వ్యక్తుల మధ్య, లేదా రెండు ప్రాంతాల మధ్య, లేదా రెండు వస్తువుల మధ్య పోల్చబడినట్లయితే దానిని కంపారిటివ్ డిగ్రీ అంటాం. పోల్చడం అనేది దేంట్లో పోలుస్తాం? అడ్జెక్టివ్లో. దేంట్లో? అడ్జెక్టివ్లో. అడ్జెక్టివ్ అంటే ఏంది? నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క అర్థాన్ని, లేదా విశేషణాన్ని, లేదా గుణాన్ని గురించి తెలియచేసినట్లయితే, అంటే పోల్చినట్లయితే దానిని కంపారిటివ్ డిగ్రీ అని అంటాం. అర్థమవుతుందా? ఆ కంపారిటివ్ డిగ్రీ అనేది ఎక్కడ ఉండాలి? బిట్వీన్ టూ, అంతే. టూకు మించి ఉండకూడదు అనమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, యశ్విన్ ఈజ్ క్లవరర్ దాన్ అశ్విన్. యశ్విన్ ఈజ్ క్లవరర్ దాన్ అశ్విన్ అంటే అర్థమైంది? యశ్విన్ అశ్విన్ కంటే క్లవర్. ధ్యాన్ అంటే అర్థమైంది? కంటే. ధ్యాన్ అంటే అర్థమైంది? కంటే లేదా కన్నా. దీని అర్థమైంది? యశ్విన్ ఈజ్ క్లవరర్ దాన్ అశ్విన్ అంటే యశ్విన్ అశ్విన్ కంటే క్లవర్. అర్థమవుతుందా? కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్. ఎవరెవరి మధ్య? యశ్విన్ మధ్య, అశ్విన్ మధ్య కంపారిజన్ అనేది మనకు కనిపిస్తూ ఉందన్నమాట. దేంట్లో కంపారిజన్ కనిపిస్తుంది? వాళ్ళ యొక్క గుణములో, వాళ్ళ యొక్క విశేషణములో మనకు కంపారిజన్ అనేది కనిపిస్తుంది. దీనిలో అడ్జెక్టివ్ ఏది? క్లవరర్. అంటే ఒక అడ్జెక్టివ్కి ఎలాంటి సఫిక్స్ అనేది లేకుండా ఉన్నట్లయితే దానిని పాజిటివ్ డిగ్రీ అంటాం. దీంట్లో చూడండి, దీనిలో సఫిక్స్ అనేది లేదు. అడ్జెక్టివ్కి ఎలాంటి సఫిక్స్ అనేది లేదు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సఫిక్స్? ఇఫ్ సమ్ అడిషనల్ లెటర్స్ యాడ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ సఫిక్స్. ఇఫ్ some additional letters add after the main word or base word is nothing but suffix. అంటే ఒక ప్రధానమైన పదానికి తర్వాత కొన్ని అదనపు అక్షరాలు కలిపితే దానిని సఫిక్స్ అంటాం. అర్థమవుతుందా? ఇక్కడ క్లవర్ అనేది మెయిన్ వర్డ్, బేస్ వర్డ్. దీనికి ఏమన్నా సఫిక్సెస్ని యాడ్ చేసామా? ఎక్కడ చేయాల. కాబట్టి ఒక అడ్జెక్టివ్కి సఫిక్స్ అనేది లేకుండా ఉన్నట్లయితే దానిని పాజిటివ్ డిగ్రీ అంటాం. ఇక్కడ క్లవర్, దీనికి ఏం చేసాం? ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసాం. ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసాం. కాబట్టి ఒక మెయిన్ వర్డ్కి లేదా బేస్ వర్డ్కి సఫిక్సెస్ గన యాడ్ చేసినట్లయితే దానిని కంపారిటివ్ డిగ్రీ అని అంటాం. అర్థమవుతుందా? ఒక మెయిన్ వర్డ్కి, ఒక బేస్ వర్డ్కి సమ్ అడిషనల్ లెటర్స్ గన యాడ్ చేసినట్లయితే దానిని సఫిక్స్ అంటాం. ఇక్కడ క్లవర్ అనేది అడ్జెక్టివ్, దానికి ఏం చేసాం? ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసాం. కాబట్టి అది కంపారిటివ్ డిగ్రీ అయింది. అంటే ఒక అడ్జెక్టివ్కి క్లవర్ అనేది అడ్జెక్టివ్,
దానికి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అదేమవుతుంది, కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ఒక అడ్జెక్టివ్కి ఎలాంటి సఫిక్స్ అనేది కానీ లేకుండా ఉన్నట్లయితే అది పాజిటివ్ డిగ్రీ అవుతుంది. అర్థమవుతుందా? ఈ రెండింటి మీద డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్. వాట్ ఈస్ పాజిటివ్ డిగ్రీ అండ్ వాట్ ఈస్ కంపారిటివ్ డిగ్రీ? మనం పాజిటివ్ డిగ్రీ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? an adjective without comparison is called positive degree. అంటే ఒక అడ్జెక్టివ్కి పోలిక లేకుండా ఉన్నట్లయితే అది పాజిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ అంటే ఏం చెప్పుకున్నాం? when the comparison is between two persons or places or things, that is nothing but comparative degree. కాబట్టి ఇక్కడ పోలిక అనేది కనిపించలేదు, ఇక్కడ మనకు పోలిక అనేది కనిపిస్తూ ఉంది. ఎక్కడ కనిపిస్తూ ఉందంటే వాళ్ళ యొక్క విశేషణంలో, వాళ్ళ యొక్క గుణంలో, అంటే అడ్జెక్టివ్లో. కాబట్టి ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అదేమవుతుంది, కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ వచ్చి దాని తర్వాత ధ్యాన్ ఉన్నట్లయితే అదేమవుతుంది, కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ధ్యాన్ కూడా మీకు కనిపించాలి. ధ్యాన్ అంటే కంటే లేదా కన్నా. అదే దెన్ అంటే అప్పుడు. మీరు దీన్ని అర్థం చేసుకొని యూజ్ చేయాలి. అదేవిధంగా ప్రొనౌన్సియేషన్ కూడా బాగుండాలి. కొంతమంది క్లవర్ దెన్ అంటారు. అలా దెన్ అన్నప్పుడు వేరే మీనింగ్ ఇస్తుంది అనమాట. కాబట్టి క్లవరర్ ధ్యాన్ అంటే కన్నా లేదా కంటే, అంటే వాడికంటే వీడు, దీనికంటే అది, కంటే అని చెప్పాలి. కాబట్టి మనము ధ్యాన్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఈ విధంగా ఒక అడ్జెక్టివ్ తర్వాత ఈఆర్ వచ్చి దాని తర్వాత ధ్యాన్ ఉన్నట్లయితే దానిని మీరు కంపారిటివ్ డిగ్రీ అని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే పబ్లిక్లో కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఒక డిగ్రీలో ఇచ్చి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేయమంటారు. మీరు అప్పుడు ఏం చేయాలి, ఇది ఏ డిగ్రీలో ఉంది అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. తర్వాత దాన్ని మీరు వాళ్ళు అడిగిన డిగ్రీలోకి చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేయాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ అమాంగ్ దీస్ మీన్స్ హియర్ అమాంగ్ 3 degrees. అర్థమవుతుందా? అంటే 3 degrees మధ్య మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలకి ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? థర్డ్ వన్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. What is the definition of superlative degree? When the comparison is between more than 2 persons or places or things is nothing but superlative degree. When the comparison is between more than 2 persons or places or things is nothing but superlative degree. అంటే ఇద్దరి కంటే ఎక్కువ మధ్య, 2 వస్తువుల కంటే ఎక్కువ మధ్య, 2 ప్రాంతాల కంటే ఎక్కువ మధ్య అని చెప్పాల్సి వచ్చినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ మీరు యూజ్ చేయాలి. ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ అనేది అసలు పోలిక అనేది లేకుండా ఉంటే అది పాజిటివ్ డిగ్రీ. 2 కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంది, ఇద్దరి మధ్య పోలిక ఉన్నట్లయితే, 2 వస్తువుల మధ్య పోలిక ఉన్నట్లయితే, 2 ప్రాంతాల మధ్య పోలిక ఉన్నట్లయితే అది కంపారిటివ్ డిగ్రీ. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అంటే అర్థమైంది, ఇద్దరి కంటే ఎక్కువ మధ్య, 2 వ్యక్తుల కంటే ఎక్కువ మధ్య అని చెప్పడానికి, 2 ప్రాంతాల కంటే ఎక్కువ మధ్య అని చెప్పడానికి, 2 వస్తువుల కంటే ఎక్కువ మధ్య అని చెప్పడానికి సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సూపర్లేటివ్ డిగ్రీ? వెన్ ద కంపారిజన్ ఈజ్ more than 2 persons or places or things is nothing but superlative degree. For example, Ashwin is the cleverest boy in the class. అర్థమవుతుందా? అంటే అశ్విన్ క్లాస్లో ఉన్న అందరికంటే చాలా క్లవరెస్ట్ బాయ్, చాలా తెలివైన వాడు. ఇక్కడ ఏం చేసాం, అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేశాం. అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసాం. అంటే ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది సూపర్లేటివ్ డిగ్రీ. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే అడ్జెక్టివ్కి ఎలాంటి సఫిక్స్ అనేది లేకుండా ఉంటే అది పాజిటివ్ డిగ్రీ. ఒక అడ్జెక్టివ్కి ఈఆర్
అనే సఫిక్స్ యాడ్ చేస్తే అది కంపారిటివ్ డిగ్రీ. ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేస్తే అది సూపర్లేటివ్ డిగ్రీ. యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. అర్థమవుతుందా? కాబట్టి ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే దానిని ఏమంటాం? సూపర్లేటివ్ డిగ్రీ అని అంటాం. ఆ సూపర్లేటివ్ డిగ్రీ ముందు ది అనే ఆర్టికల్ని కంపల్సరీ యూజ్ చేయాలి మీరు. సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు దాని ముందు ది అనే ఆర్టికల్ని కంపల్సరీ యూజ్ చేయాలి. సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు అంటే ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసినప్పుడు దాని ముందు కంపల్సరీ ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇప్పుడు అర్థమవుతుందా? యశ్విన్ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే అర్థమైంది. కంపారిజన్ ఎంతమంది ఉంది? ఇద్దరు కంటే ఎక్కువ. అంటే క్లాస్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరు కంటే ఎక్కువ ఉంటారు. కాబట్టి యశ్విన్ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే క్లాసులో అందరికంటే యశ్విన్ చాలా తెలివైన వాడు అని దాని యొక్క అర్థం. దీస్ ఆర్ ద 3 types of degrees you have. ఓకే, ఇవి 3 degrees. ఈ 3 degrees గురించి మీకు బాగా తెలిసినప్పుడు మాత్రమే, ఈ 3 మీకు బాగా అర్థమైనప్పుడు మాత్రమే ఎగ్జామ్లో ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ వెరీ ఈజీలీ, వెరీ క్లియర్లీ దీస్ 3 degrees. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ద పాజిటివ్ డిగ్రీ? An adjective without comparison is called positive degree. We have to remember very carefully. అంటే ఒక అడ్జెక్టివ్కి కంపారిజన్ అనేది లేకుండా ఉన్నట్లయితే అది పాజిటివ్ డిగ్రీ. సెకండ్ వన్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కంపారిటివ్ డిగ్రీ? వెన్ ద కంపారిజన్ ఈజ్ బిట్వీన్ 2 persons ఆర్ 2 places ఆర్ 2 things ఈజ్ నథింగ్ బట్ కంపారిటివ్ డిగ్రీ. అర్థమవుతుందా? అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, 2 ప్రాంతాల మధ్య, 2 వస్తువుల మధ్య పోలిక ఉన్నట్లయితే దానిని కంపారిటివ్ డిగ్రీ అంటాం. కంపారిటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ మనం ఏం చేస్తాం? ఇయర్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తాం. దాని తర్వాత ధ్యాన్ అనే వర్డ్ ఉంటుంది. ఆ 2 చూడగానే మీరు అది కంపారిటివ్ డిగ్రీలో ఉందని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సూపర్లేటివ్ డిగ్రీ? వెన్ ద కంపారిజన్ ఈజ్ బిట్వీన్ మోర్ దెన్ 2 persons ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఈజ్ నథింగ్ బట్ సూపర్లేటివ్ డిగ్రీ. అర్థమవుతుందా? అంటే ఇద్దరు కంటే ఎక్కువ, 2 ప్రాంతాల కంటే ఎక్కువ, 2 వస్తువుల కంటే ఎక్కువ మధ్య పోలిక చెప్పాల్సి వచ్చినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని మనము యూజ్ చేయాలి. ఇక్కడ ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ యాడ్ చేసినట్లయితే దానిని మనము సూపర్లేటివ్ డిగ్రీ అని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? అడ్జెక్టివ్ అనేది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీకు అర్థం కావాలి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అడ్జెక్టివ్? An adjective is a word which enhances the meaning of a noun or pronoun is nothing but adjective. అర్థమవుతుందా? అంటే ఒక నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క అర్థాన్ని లేదా విశేషణాన్ని లేదా గుణాన్ని గురించి తెలియజేసేదే అడ్జెక్టివ్. We have 5 models in degrees of comparison. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 5 మోడల్స్ ఉంటాయి. మనం మోడల్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మనకేం తెలియాలి? ఈ 3 తెలియాలి. ఈ 3 తెలిసినప్పుడు మాత్రమే మనము ఒక్కొక్క మోడల్ని ఏ విధంగా నేర్చుకోవాలి, ఒక్కొక్క మోడల్లో ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది 10th పబ్లిక్లో వస్తుంది, ఇంటర్ పబ్లిక్లో వస్తుంది, డిగ్రీ పబ్లిక్లో వస్తుంది, అదేవిధంగా బీటెక్లో కూడా వస్తుంది. కాబట్టి మీరు 10th, ఇంటర్, డిగ్రీ అయినట్లయితే వీటిని డెఫినేషన్తో సహా ఒక్కొక్క డిగ్రీకి డెఫినేషన్ ఏంది, ఎగ్జాంపుల్స్ ఏంది, ఇవి నీట్గా మీరు నోట్ చేసుకోండి. వాటిని రిపీటెడ్గా మీరు చదువుకుంటూ ఉన్నట్లయితే యూ కెన్ లెర్న్ వెరీ ఈజీలీ. బీటెక్లో కూడా నోట్ చేసుకోవచ్చు, లేదా మీరు వీడియో చూసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా విన్నట్లయితే అది మీకు ఈజీగానే ఉంటుందన్నమాట. ప్రతి టాపిక్ను కూడా మన వీడియోలో చాలా డీటెయిల్డ్గా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే గ్రామర్ అనేది చాలా డిఫికల్ట్, కానీ ఎంత డిఫికల్ట్ టాపిక్నైనా సరే నేను మీకు చాలా సింపుల్గా చాలా ఈజీగా మీకు బాగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మన వీడియోస్ని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇయర్ గ్రామర్ అంటే జనరల్ గ్రామర్ ఇది ఇంత ఈజీనా అనే విధంగా మీకు ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి అందరూ కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఓకే, లెట్ us enter into models. First one is model 1. Model 1 indicates one is greater than another one. Model 1 indicates one is greater than another one.
అర్థమవుతుందా? మోడల్ 1 అనేది మనకి ఏం తెలియజేస్తుంది? ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మోడల్ 1ని యూజ్ చేయాలి. 5 మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క విషయాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మోడల్ 1 మనకు ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ అనదర్ వన్. ఒకటి ఇంకొకటి కంటే ఎక్కువ అనే విషయాన్ని మోడల్ 1 మనకు తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సుజన్ ఈజ్ టాలర్ దాన్ యశ్విన్. అంటే అర్థమైంది, సుజన్ యశ్విన్ కంటే పొడవుగా ఉన్నాడు. ఇది కంపారిజన్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. ఇది కంపారిటివ్ డిగ్రీని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఒక అడ్జెక్టివ్కి ఇయర్ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది కంపారిటివ్ డిగ్రీ. దాని తర్వాత దాన్ ఉన్నట్లయితే అది కంపారిటివ్ డిగ్రీ. మీరు ఇవి ఐడెంటిఫై చేయాలి. అంటే ఇది ఏ డిగ్రీలో ఉంది అని మీరు ఐడెంటిఫై చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సిన అంశం ఏంటంటే అడ్జెక్టివ్ని చూసుకోవాలి. అడ్జెక్టివ్కి ఏదైనా సఫిక్స్ ఉందా? సఫిక్స్ ఏది లేకుండా ఉన్నట్లయితే, సఫిక్స్ అంటే తెలుసు కదా, సఫిక్స్ అంటే ఏం చెప్పాను? ఇఫ్ సమ్ అడిషనల్ లెటర్స్ యాడ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్డ్ ఆర్ బేస్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ సఫిక్స్. అర్థమవుతుందా? అంటే ఒక బేస్ వర్డ్కి ఎలాంటి అడిషనల్ లెటర్స్ కానీ యాడ్ చేయకుండా ఉన్నట్లయితే అది పాజిటివ్ డిగ్రీ. బేస్ వర్డ్కి ఇయర్ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది కంపారిటివ్ డిగ్రీ. ఒక బేస్ వర్డ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది సూపర్లేటివ్ డిగ్రీ. మీరు దీన్ని బాగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది ఏ డిగ్రీలో ఉంది అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఓకే, ఇప్పుడు అడ్జెక్టివ్ ఏది? ఇక్కడ టాల్. అడ్జెక్టివ్ ఏది? టాల్. దీనికి ఏం చేసాం? ఇయర్ అనే సఫిక్స్ని యాడ్ చేసాం. దాని తర్వాత దాన్ వచ్చింది. కాబట్టి ఒక అడ్జెక్టివ్కి ఇయర్ అనే సఫిక్స్ని యాడ్ చేసి దాని తర్వాత దాన్ వచ్చినట్లయితే అది కంపారిటివ్ డిగ్రీ. అర్థమవుతుందా? ఇప్పుడు దీని యొక్క అర్థమైంది, సుజన్ ఈజ్ టాలర్ దాన్ యశ్విన్. అంటే సుజన్ యశ్విన్ కంటే పొడవుగా ఉన్నాడు. అర్థమవుతుందా? మనకు ఫస్ట్ మోడల్ ఏం తెలియజేస్తుంది? ఇట్ ఇండికేట్స్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ అనదర్ వన్. అంటే ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ అని చెప్పాలంటే మీరు మోడల్ 1ని యూజ్ చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్. మనకు పబ్లిక్లో ఈ విధంగా ఇచ్చి, లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఈ విధంగా ఇచ్చి చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ అని బ్రాకెట్లు ఇస్తారు. మనము అప్పుడు ఏం చేయాలంటే కంపారిటివ్ డిగ్రీని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? యశ్విన్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ సుజన్. అంటే మనము ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి మార్చేటప్పుడు మీనింగ్ మారకూడదు. దట్ మీన్స్ whenever we want to change a positive degree into comparative degree, the meaning of the sentence is not changed, but the sentence formation will be changed. అర్థమవుతుందా? whenever you want to change positive degree into comparative degree, only the sentence formation will be changed, but not the meaning of the sentence. అర్థమవుతుందా? అంటే మనం పాజిటివ్ నుంచి కంపారిటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ ఒకటే చేంజ్ అవ్వాలి, కానీ మీనింగ్ మాత్రం చేంజ్ కాకూడదు. అర్థమవుతుందా? కాబట్టి సుజన్ ఈజ్ టాలర్ దాన్ యశ్విన్ అంటే అర్థమైంది, సుజన్ యశ్విన్ కంటే పొడవుగా ఉన్నాడు. ఇది కంపారిటివ్. దీన్ని మనం పాజిటివ్లోకి మార్చేటప్పుడు యశ్విన్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ సుజన్ అంటే దీని అర్థమైంది, యశ్విన్ సుజన్ వలె పొడవుగా లేడు. యశ్విన్ సుజన్ వలె పొడవుగా లేడు అంటే అర్థమైంది, ఎవరు పొడవు ఉన్నట్టు? అక్కడ సుజన్ పొడవు ఉన్నట్టు. అర్థమైందా? యశ్విన్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ సుజన్ అంటే దాని అర్థమైంది, యశ్విన్ సుజన్ వలె పొడవుగా లేడు. యాజ్ అంటే అర్థమైంది వలె. అర్థమవుతుందా? అంటే యశ్విన్ సుజన్ వలె పొడవుగా లేడు అంటే అర్థమైంది, సుజన్ యశ్విన్ కంటే పొడవు ఉన్నట్టే. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ మారిందే కానీ మీనింగ్ మారలా. కాబట్టి ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి మార్చేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్లో మార్పు ఉండాలి కానీ మీనింగ్లో మార్పు ఉండకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు యశ్విన్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ అనేది కనిపించిందంటే, లేదు
సో టాల్ యాజ్ అనేది కనిపించిందంటే అది మీరు పాజిటివ్ డిగ్రీ అని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసి దాని తర్వాత ధ్యానం ఉన్నట్లయితే అది కంపారిటివ్ డిగ్రీ. ఒక అడ్జెక్టివ్ ముందు యాజ్ కానీ సో కానీ ఉండి దాని తర్వాత మళ్ళీ యాజ్ కానీ ఉన్నట్లయితే అది పాజిటివ్ డిగ్రీ. అర్థమవుతుందా? దాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకొని ఉండాలి. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. గీత ఈజ్ నాట్ యాజ్ క్లవరర్ యాజ్ సీత అంటే అర్థమైంది, గీత సీత వలె తెలివైంది కాదు. దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. ఇది పాజిటివ్ డిగ్రీ ఎలా చెప్తాం? ఇక్కడ యాజ్ వచ్చింది, ఇక్కడ అడ్జెక్టివ్కి ఎలాంటి సఫిక్స్ లేదు, ఇక్కడ కూడా యాజ్ వచ్చింది. కాబట్టి యాజ్ కానీ సో కానీ వచ్చి దాని తర్వాత అడ్జెక్టివ్ వచ్చి దాని తర్వాత యాజ్ వచ్చినట్లయితే అది పాజిటివ్ డిగ్రీలో ఉంది అని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? ఇది పాజిటివ్. మనకు పబ్లిక్ లిస్ట్ ఏం చేస్తాడు, ఇక్కడ బ్రాకెట్లో చేంజ్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ అని ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? సీత ఈజ్ క్లెవరర్ దాన్ గీత. దిస్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. ఎలా చేంజ్ చేసాం? సీత ఈజ్ క్లెవరర్ దాన్ గీత అంటే అర్థమైంది, సీత గీత కంటే తెలివైనది. ఇక్కడ ఏం చేసాం? అడ్జెక్టివ్కి ఈఆర్ అయిన సఫిక్స్ని యాడ్ చేసాం, దాని తర్వాత ధ్యాన్ వచ్చింది. ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అయిన సఫిక్స్ని యాడ్ చేసి దాని తర్వాత ధ్యానం వచ్చినట్లయితే అది కంపారిటివ్ డిగ్రీ అనే విషయాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? అంటే సీత ఈజ్ క్లెవరర్ దాన్ గీత అంటే అర్థమైంది, సీత గీత కంటే తెలివైనది. పాజిటివ్ డిగ్రీ ఎలా ఉంది? గీత ఈజ్ నాట్ యాజ్ క్లెవరర్ యాజ్ సీత అంటే దీని అర్థమైంది, గీత సీత వలె తెలివైంది కాదు. అంటే మీనింగ్ ఒకటే వచ్చింది కదా, గీత ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ సీత అంటే అర్థమైంది, గీత సీత వలె తెలివైంది కాదు. సీత ఈజ్ క్లెవరర్ దాన్ గీత అంటే అర్థమైంది, సీత గీత కంటే తెలివైనది. కాబట్టి ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్లో మార్పు ఉండాలి కానీ మీనింగ్లో మార్పు ఉండకూడదు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడల్ 1. వాట్ ఇండికేట్స్? ఫస్ట్ మోడల్, ఇట్ ఇండికేట్స్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ అనదర్ వన్. మోడల్ 1 మనకేం తెలియజేస్తుంది? ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ అని తెలియజేస్తుంది. కాబట్టి ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ అని మీరు చెప్పాలంటే మోడల్ 1ని యూజ్ చేయాలి. అంటే మీకు ఇది దానికంటే ఎక్కువ అని చెప్పాలంటే మీకు ఖచ్చితంగా వెంటనే ఏది గుర్తు రావాలి? మోడల్ 1 గుర్తుకు వచ్చేసేయాలి. అప్పుడు ఈ విధంగా యూజ్ చేయొచ్చు. మోడల్ 1లో సూపర్లెట్ డిగ్రీకి అవకాశం ఉండదు అనమాట. అంటే మోడల్ 1లో సూపర్లెట్ డిగ్రీ అనేది మనకు ఉండదు, ఓన్లీ పాజిటివ్ కంపారిటివ్ మాత్రమే ఉంటాయి. అంటే ఎగ్జామ్లో కంపారిటివ్లు ఇచ్చి పాజిటివ్లోకి చేంజ్ చేయమంటారు, లేదు పాజిటివ్లు ఇచ్చి కంపారిటివ్లోకి చేంజ్ చేయమంటారు. ఎలా అడిగినా మనము రాసే విధంగా ఉండాలి. ఆ రాసే విధంగా ఎప్పుడు ఉంటామంటే వీటి గురించి మనకు బాగా తెలిసినప్పుడు, వీటిని బాగా నేర్చుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఏ డిగ్రీల నుంచి ఏ డిగ్రీలోకి చేంజ్ చేయమన్నా ఈజీగా చేంజ్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడల్ 1. ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంది, డిగ్రీస్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం, అడ్జెక్టివ్ అంటే ఏంది, దాని యొక్క డెఫినేషన్ ఏంది, పాజిటివ్ డిగ్రీ అంటే డెఫినేషన్ ఏంది, దాని ఎగ్జాంపుల్ ఏంది, కంపారిటివ్ డిగ్రీ అంటే డెఫినేషన్ ఏంది, దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంది, సూపర్లెట్ డిగ్రీ అంటే డెఫినేషన్ ఏంది, దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంది, అదేవిధంగా మోడల్ 1 అనేది మనకి ఏం తెలియజేస్తుంది అనేది నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ మోడల్స్ గురించి చూద్దాం. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.